మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, బంగారం గురించి ఎంత మాట్లాడినా చాలా తక్కువనే అనిపిస్తూ ఉంటుంది. బికాస్ దాని రేట్ ఒకసారి చూసుకుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది, ఇంకొకసారి దాని ప్రైస్ అనేది పెరుగుతూ ఉన్నప్పుడు మనకి హార్ట్లో తెలియకుండానే ఏదో ఒక భయము, అరే ఇంత పెరిగిపోతుందా అని అనిపిస్తూ ఉంటుంది. ఈ రోజు గోల్డ్ ప్రైస్ ఎలా ఉంది? పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఎవరైనా కూడా బంగారం కొనుక్కోవాలి లేదంటే బంగారం పెట్టాలి అనుకునే వాళ్ళు రైట్ టైమేనా? ఎనీ టైమ్ ఈజ్ రైట్ టైమ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ అండి, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు గోల్డ్. సో బంగారం అన్న పదం ఏదైతే ఉంటుంది కదా, అందులో ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. బికాస్ గోల్డ్ ఈజ్ ఆల్వేస్ లైక్ ఎవరికి ఎప్పుడు ఏ హాని చేయదు. సో కాబట్టి పాజిటివిటీ ఉంటుంది. కాబట్టి అందరు ఏం కోరుతారంటే ఒక బయాస్డ్ వ్యూ ఉంటుంది. ఇక్కడ స్పాట్ ప్రైసెస్ చెప్పే ముందు ఒక నిమిషం తీసుకుంటా. ఇక్కడ ఏంటంటే శిరీష, ఇందాక మీరు ఒక మాట అన్నారు, పెరిగితే గుండెలో దడ, కిందికి వెళ్ళింది అనుకోండి సంతోషం, చలో ఇంకా కిందికి వస్తే మనం ఇంకా కొందామని. కానీ ఇది ఒక సెల్ఫిష్ సంతోషం నిజంగా చెప్పాలి అంటే. బీయింగ్ వెరీ సెల్ఫిష్, ఆఫ్ కోర్స్ అందులో తప్పేం లేదు, నేను అలాగే ఆలోచిస్తా. అయితే అలా ఎందుకు ఆలోచిస్తారంటే కొన్న తర్వాత పెరిగితే అది డబుల్ సంతోషం, ఇన్ఫాక్ట్ 200% హ్యాపీనెస్ ఉంటుంది. అదే ఒకవేళ పెరిగిందని కూడా మనం కొనక ముందే అసలు ఎప్పుడు కొన్నామరా దేవుడా, అది మళ్ళీ కిందికి ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఆ టెన్షన్లో సగం అన్నం కూడా తిన్నారు చాలామంది. అలాంటి ప్రేక్షకులు ఉన్నారు మన దగ్గర చాలామంది. గోల్డ్ అంటే అంత ప్రాణం అనమాట. సో ఇక్కడ నేను మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. ఏంటంటే ఎలాగైతే మనం 79,000 రూపీస్ నుంచి అక్కడ నుంచి గోల్డ్ ఫాల్ అనేది స్టార్ట్ అయింది కదా, సో ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చి ఆగింది, ఎంతవరకు పడింది ఈ వీకెండ్లో, అండ్ ఇక్కడ నుంచి ఇంకా కిందికి వెళ్తుందా లేదంటే పైకి వెళ్తుందా, ఆ రెండు విషయాలు మీకు కన్ఫర్మ్ చేస్తా, ఓకేనా? బట్ బిఫోర్ దాట్ స్పాట్ రేట్స్ ఏమున్నాయో తెలుసుకుందాము, అండ్ ఈవినింగ్ 5 to 9 మధ్యలో ఏం జరగబోతుందో ఆ విషయం కూడా తెలుసుకుందాం. షూర్ సార్, ఓకేనా? ఈగర్లీ వెయిటింగ్ ఫర్ 5 to 9 మూమెంట్, గోల్డ్ మూమెంట్ ఎస్పెషల్లీ. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే స్పాట్ మార్కెట్లో ఎలాంటి కైండ్ ఆఫ్ మార్పు లేదు. బికాస్ 24 క్యారెట్ గోల్డ్ 7789 ఉండింది నిన్న, ఈ రోజు కూడా సేమ్ 7789 ఉండి, బికాస్ దెర్ వాజ్ నో మేజర్ మూమెంట్ డ్యూరింగ్ ద వీకెండ్స్. నా కమింగ్ టు 22 క్యారెట్ గోల్డ్ 7140 ఉండింది, అండ్ అదే ప్రైస్ మీకు ఈ రోజు కూడా అవైలబుల్ ఉంది, దట్స్ అబౌట్ 7140. బట్ లెట్ us ఆల్సో సీ ద ప్రైసెస్ ఆఫ్ 18 క్యారెట్ గోల్డ్ చూద్దాం ఒకసారి. ఎందుకంటే డిమాండ్ నిజంగానే చెప్తున్నాను శిరీష, ఏదైతే డిమాండ్ మనకి మోర్ దెన్ 70 to 90% 22 క్యారెట్ గోల్డ్ ఎక్కువగా కొనేవాళ్ళు ఉండే కదా, వాళ్ళందరూ కూడా 5% నుంచి 10%, 10% నుంచి 15% ఇలా మెల్లమెల్లగా పెరుగుతున్నారు ఇప్పుడు. సో 18 క్యారెట్ గోల్డ్కి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే 18 క్యారెట్ గోల్డ్ ప్రైసెస్ కూడా బాగా స్టేబుల్గా ఉంటున్నాయి. అండ్ ఈరోజు ప్రైసెస్ ఎంత ఉన్నాయో చూసుకుందాం. 5842 నిన్న అలాగే ఉండింది, అండ్ అదే ప్రైస్ కూడా మీకు ఇవాళ అవైలబుల్ ఉంది ఇఫ్ యూ వాంట్ టు బై టుడే. అంటే ఎమర్జెన్సీ ఉంటేనే, లేదు ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు, టైం ఉంది, సో డెఫినెట్గా క్యాల్కులేటెడ్ మెథడాలజీ ఉండాలి. సో క్యాల్కులేటెడ్ వేలో వెళ్తే ఏమవుతుందంటే యూ విల్ బి ఏబుల్ టు సేవ్ మోర్ మనీ. సో దాట్ ఎప్పుడైతే ఆ ఫాల్ తర్వాత యూ టర్న్ అనేది తీసుకుంటుంది కదా, ఆ యూ టర్న్ని మనం అంటాము టెక్నికల్ భాషలో సాసర్ ఫార్మేషన్. ఒక టీ తాగేటప్పుడు సాసర్ ఎలాగైతే ఉంటుందో సేమ్ అదే ఫార్మేషన్ అనేది గోల్డ్ ఇప్పుడు తయారు చేస్తుంది. సో ఆ సాసర్ ఫార్మేషన్ వస్తే ఏమవుతుందంటే దానికి అర్థం ఏంటంటే ఒక్కసారి సాసర్ ఫార్మేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఆ హైస్ దాటడానికి ప్రయత్నించే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఈసారి 80,000 ఒక మేజర్ ఒక మౌంట్ ఎవరెస్ట్ లాంటి రెసిస్టెన్స్ శిరీష. ఎందుకంటే ఈ మౌంట్ ఎవరెస్ట్ రెసిస్టెన్స్ని అసలు క్రాస్ అవ్వడము ఈ 2024 ఎండ్లో కానివ్వండి, 2025 మార్చ్ ఫస్ట్ క్వార్టర్ కానివ్వండి, అస్సలు ఇంపాసిబుల్, అది కుదరదు. సో ఎందుకు చెప్తున్నాను ఆ మాట మీకు ఇక్కడ ప్రూఫ్ రూపకంగా నేను చూపిస్తాను. సో ఫస్ట్ లెట్ మీ షో యూ ది ఎండ్ ఆఫ్ డే. సో మనము ఏం చేస్తామంటే మన ప్రేక్షకుల కోసం ఇంతకు ముందుకు ఓన్లీ వన్ సింగిల్ చార్ట్ చూపించేవాళ్ళం, ఇప్పుడు మనం డబుల్ చార్ట్ చూపిస్తున్నాం. సో దట్ వాళ్ళందరికీ కూడా ఎగ్జాక్ట్లీ ఒక పర్స్పెక్టివ్ ఇలా ఉందంటే ఇంకొక పర్స్పెక్టివ్ ఎలా ఉండబోతుంది అన్న విషయం రెండు కూడా తెలియాలి కాబట్టి. సో ఫస్ట్ లెట్ మీ షో యూ ది ఎండ్ ఆఫ్ డే. సో ఎండ్ ఆఫ్ డేలో మనం చూసుకుంటే వాల్యూమ్స్ మనం ఎక్కువగా చూస్తాం, అది సిల్వర్ అయినా గోల్డ్ అయినా రెండు ప్రెషస్ మెటల్సే. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే శిరీష, ఎలాగైతే మీకు హెవియెస్ట్ పాసిబుల్ వాల్యూమ్లో పెరిగిందో పడేటప్పుడు ఏమైందంటే లో వాల్యూమ్స్లో పడుతుంది. అయితే మరి ఏం జరగబోతుంది ఇక్కడ?
ఈ ట్రిక్ ఏదైతే ఉందో నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశా, మళ్ళీ ఈరోజు మీ నాలెడ్జ్ కోసం నేను చెప్తా. ఈసారి ఎప్పుడైతే గోల్డ్ పడుతుంది లేదంటే పెరుగుతుంది కదా, 2 సార్లు కూడా ఒకవేళ ఆ ట్రెండ్ అలాగే కంటిన్యూ అవ్వాలి అంటే వాల్యూమ్స్ అనేది ఎప్పుడు ఎక్కువగా ఉండాలి. వాల్యూమ్స్ ఒకవేళ పెరిగిన తర్వాత పడిపోయే సమయంలో తక్కువగా ఉన్నాయనుకోండి, అప్పుడు మళ్ళీ బయింగ్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ గ్లోబ్లో అంటే మన లండన్ బులియన్ మార్కెట్లో ఎలాగైతే ఇంటర్నేషనల్ ట్రేడర్స్ వాళ్ళందరూ కూడా కొంటున్నారు కదా, వాళ్ళు ఏమంటున్నారంటే దాదాపు 22-27%, కొంతమంది అంటున్నారు 30% వరకు కూడా ఒకలాంటి కైండ్ ఆఫ్ రైజ్ వచ్చిన తర్వాత 2024లో ఈ సంవత్సరము ఒక మెమరబుల్ ఇయర్ కాబోతుంది అనమాట. ఎందుకంటే ఇంత పెరిగినంత బంగారం ఏ సంవత్సరంలో పెరగల. సో 2025లో మళ్ళీ అంత పెరిగే ఛాన్సెస్ లేవండి. కావాలంటే 50,000 వరకు రాకపోవచ్చు, కానీ 55 నుంచి 60,000 వరకు వస్తుంది అంటున్నారు గోల్డ్. 50,000కి వస్తే జాక్పాట్, మనం అందరం కేజీలు తీసుకుందాం. ఛాన్సెస్ అయితే ఉన్నాయి, బట్ 50,000కి చాలా తక్కువ ఉన్నది. 55 to 60 మధ్యలో మాత్రం ఎస్ దెర్ ఈస్ స్కోప్. నౌ కమింగ్ టు ది రైస్ పార్ట్. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం చూసుకుంటే ఇంట్రాడేలో ఎలాంటి కైండ్ ఆఫ్ మూమెంట్ ఉందో అది చూసుకుందాం. సో ఇక్కడ మీకు నేను చూపించాను వాల్యూమ్స్ గేమ్. పడుతున్నప్పుడు వాల్యూమ్స్ మాత్రం చాలా తక్కువ అయ్యాయి, సో ఆ విషయం గమనించాలి. అండ్ ఇక్కడ వీ నెవర్ గివ్ ఎనీ కైండ్ ఆఫ్ రికమెండేషన్ శిరీష. మనం ఎప్పుడు నేర్పిస్తున్నాము, ఆ టీచింగ్స్ ఉంటాయి, ఆ లెర్నింగ్స్ ఉంటాయి అనే ఉద్దేశంతోనే మనం ఈ సిరీస్ చేస్తున్నాం. సో అందులోనే భాగంగా మీకు నేను ఇప్పుడు 30 అంటే 30 minutes చార్ట్ చూపిస్తున్నాం. 30 minutes ఎందుకు అంటారంటే బేసికలీ 14 hours ఉంటాయండి మీకు MCX మార్కెట్లో ట్రేడింగ్ జరిగేటప్పుడు. మార్నింగ్ 9 నుంచి ఇప్పుడైతే 15 hours కూడా అయిపోయింది. సో ప్రతి గంటకు ఒక్కసారి ఒక ఛానల్ అనేది క్రియేట్ అవుతుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే కొంచెం మనం ముందంజలో ఉండాలి కాబట్టి అరగంటకు ఒక్క ఉన్న క్యాండిల్ని కూడా మనం చూస్తున్నాం. సో దానివల్ల ఏమవుతుందంటే గంట తర్వాత తెలియాల్సిన కైండ్ ఆఫ్ మూమెంట్ మనకు అరగంటలోనే తెలిసిపోతుంది కాబట్టి మనం తప్పు చేయమన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఎలాగైతే ఫాల్ జరిగింది కదా, ఇక్కడ నుంచి మీరు చూడండి ద గోల్డ్ హ్యాస్ బిన్ జస్ట్ గోయింగ్ అప్ ఫ్రమ్ హియర్. సో ఇక్కడ నేను మీకు ఇంకొక లైన్ డ్రా చేసి చూపిస్తాను. సో హియర్ యూ కెన్ ఫైండ్ గోల్డ్ ఈజ్ స్లైట్లీ గోయింగ్ అప్. ఒకవేళ నేను ఈ డ్రా చేసిన హారిజాంటల్ ట్రెండ్ లైన్ ఒకవేళ క్రాస్ అయింది అనుకోండి, గోల్డ్ విల్ గో అప్ టు 78 and 77,500 ఆ లెవెల్స్ వరకు వెళ్తుంది. ఇవాళ ఆల్రెడీ 77,200 వరకు వెళ్ళింది. బట్ ఆ రేంజెస్ దాటనప్పుడు 78,000 తర్వాత మళ్ళీ మీరు చూస్తారు సమ్వేర్ అరౌండ్ 73,000 లెవెల్స్. అండ్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్లో మీకు 55 to 60,000 లెవెల్స్ ఒకవేళ 73,000 బ్రేక్ అయిన తర్వాతనే. అప్పటిదాకా మార్కెట్స్ కాస్తంత సైడ్ వేస్లో ఉంటుంది విత్ నెగటివ్ బయాస్. ఎలా సార్, ఎలా అప్రోచ్ అవ్వాలి అంటారు? అంటే ఎవరైనా కూడా న్యూ ఇయర్ ఉంది, న్యూ ఇయర్ నుంచి రిజల్యూషన్స్ పెట్టుకుంటూ ఉంటారు. సో ఈ రిజల్యూషన్లో ఫైనాన్షియల్గా నేను స్టేబుల్ అవ్వడానికి దిస్ ఇస్ ద రైట్ టైం. ఇప్పటి వరకు టైం వేస్ట్ చేశాను, బట్ ఇప్పటి నుంచి అలా కాదు, నేను ఒక మంచి ఇన్వెస్టర్గా మారాలి అనుకునే ఆలోచనలో ఉన్న ఎవరైనా కావచ్చు, అప్పుల నుంచి బయటపడాలి అనుకునే వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ టు ఎండ్ యువర్ ఇయర్ విత్ అ గ్రేట్ బ్యాంగ్ అండ్ బిగిన్ యువర్ న్యూ ఇయర్ విత్ అ న్యూ రెజల్యూషన్. ఓకేనా? అది దేనికోసం? మనం అందరం కూడా కష్టపడుతుంది దేనికోసం అంటే సో దట్ మన ఫ్యూచర్ బాగుండాలి. సో ఫ్యూచర్ బాగుండాలి అంటే ఏం చేయాలి? ఒక మంచి జాబ్ చూసుకొని ఆ మంచి జాబ్లో మంచి శాలరీ తెచ్చుకోవాలి, లేదంటే ఒక మంచి వ్యాపారం పెట్టుకొని వ్యాపారంలో సంపాదించాలి. కానీ జాబ్ లేదా వ్యాపారంలో కొన్ని వేల రూపాయలు, కొన్ని లక్షలు సంపాదిస్తాం, కానీ కొన్ని కోట్లు, కొన్ని 100 కోట్లు సంపాదించాలంటే కొంచెం ఎక్కువగా రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. రిస్క్ తీసుకున్న వాడికే ఇలాంటి కైండ్ ఆఫ్ రిటర్న్స్ వస్తాయి. సో మీరేం చేస్తారంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఆ రిస్క్ని ఎలా తగ్గించుకోవాలో మీకు చెప్తాను. రిస్క్ని తగ్గించుకున్నాక ప్రాఫిట్ ఆటోమేటిక్గా ఎలా పెరుగుతుందో మీరు నేర్చుకుంటారు. ఇది ఒక ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ క్లాస్ ఉంటుంది. సో కాల్ చేసి ఒకవేళ నంబర్ ఎంగేజ్డ్ ఉందనుకొని పుట్ వాయిస్ మెసేజ్ వాట్సాప్లో లేదా టెక్స్ట్ మెసేజ్ పంపించండి. మీకు తగిన పూర్తి ఇన్ఫర్మేషన్ నా టీమ్ అండ్ నేను పర్సనల్గా మీకు అందజేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.